ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను పలికిన శుభవార్తను నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మనల్ని దర్శిస్తానని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఆనాడు జక్కయ్యను దర్శించారు. జక్కయ్య ఒకప్పుడు అన్యాయస్తుడు, కానీ ఎప్పుడైతే దేవుడు జక్కయ్యను దర్శించాడో ఆ దినమే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారునిగా మార్చబడ్డాడు. జక్కయ్య జీవితం మారింది. సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. తద్వారా తన భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు గొప్ప సువార్థికురాలుగా మార్చబడింది. దేవుడు ఎప్పుడైతే ఒకరిని దర్శిస్తారో వారు కేవలం పాపం నుండి విడుదల పొందటమే కాదు, దేవుని కొరకు ప్రజ్వలించే గొప్ప దీపం వలె దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని దర్శిస్తే మనకు స్వస్థత ఉంది, మన కన్నీటికి ముగింపు ఉంది, మనకు విమోచన ఉంది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాటకు లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆనాడు జక్కయ్య అన్యాయంగా తీసుకున్న ధనాన్ని తిరిగిచ్చేశాడు. మరలా ఆ తప్పును చేయలేదు. ఇంకెవరి దగ్గర అన్యాయంగా ధనాన్ని తీసుకోలేదు. సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. మరలా ఆ పాపము జోలు వెళ్ళలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ పాపాన్ని విడిచిపెట్టు. నీకు దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టు. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని దగ్గరికి రా. తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.